హాయ్ ఫ్రెండ్స్, ఈయూకి భారతదేశానికి మధ్య ట్రేడ్ డీల్ అనేది కుదిరింది. ఎఫ్టీఏ అని చెప్పి పిలుస్తాం. దానివల్ల లాభం ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఆ వస్తువుల ధరలు అన్ని తగ్గుతున్నాయి, ఈ వస్తువుల ధరలు ఇన్ని తగ్గుతున్నాయి, ఇవన్నీ తర్వాత సంగతి. అసలు టాప్ యాంగిల్లో కనుక మనం చూస్తే యుఎస్ఏకి భారతదేశము ట్రేడ్ విషయంలో ఎలా చెక్ పెట్టబోతోంది, అది చాలా కీలకమైన అంశం. దాని గురించి మనం నెంబర్స్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి భారత్ ఈయు దాని గురించి మాట్లాడడం కంటే ముందు అసలు మన భారతదేశము ట్రేడ్ ఎవరెవరితో చేస్తోంది అని చెప్పి చూస్తే మొట్టమొదటి 2-3 స్థానాలలో యుఎస్ఏ, చైనా, ఈయు ఈ 3 ఉంటాయి. మొట్టమొదటి టాప్ 3 అనుకోండి. నంబర్ 1 స్థానంలో యుఎస్ఏ ఉంటుంది. ఒక్కసారి మనము యుఎస్ఏతో ఎంత ట్రేడ్ చేస్తూ ఉన్నామో అన్నది కనుక తెలుసుకుంటే ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అన్నది మనకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. భారతదేశానికి అమెరికాకు మధ్య వాణిజ్యం 2024 లెక్క చెప్తాను. ఎందుకు 2024 లెక్క అంటే 2025 పోయిన సంవత్సరం ట్రంప్ ఆసురుడు వచ్చిన తర్వాత మొత్తం కంపు అయిపోయింది. 50% పెంచడము, మన వాళ్ళు కొన్ని తగ్గించుకోవడము, అటు పంపించడం ఇటు పంపించడం, చాలా లెక్కల్లో అటు ఇటు కొంచెం తేడాలు వచ్చాయి. బట్ స్టిల్ యుఎస్ఏనే మన భారతదేశానికి లార్జెస్ట్ సింగిల్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇప్పటికీ అదే. సో 2024 లెక్కలు కనుక మనం తీసుకొని చూస్తే మన భారతదేశానికి యుఎస్ఏకి మధ్య టోటల్ గూడ్స్ ప్లస్ సర్వీసెస్ అన్నీ కలిపితే $212 బిలియన్ ట్రేడ్ అనేది జరిగింది. ఇందులో గూడ్స్ పెట్టాను, సర్వీసెస్ కూడా పెట్టాను. సర్వీసెస్ అంటే ఐటీ సర్వీసెస్, బీపీఓ, ఇంకా చాలా రకాల సర్వీసెస్. కేవలం గూడ్స్ మాత్రమే ట్రేడ్ 2 దేశాల మధ్య ఎంత జరిగింది అని చెప్పి చూస్తే $128.9 బిలియన్ ట్రేడ్ జరిగింది. అంటే వాళ్ళు మన దేశానికి వస్తువులు పంపించడం, మనము యుఎస్ఏకి వస్తువులు పంపించడం, ఓవరాల్గా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్నీ కలిపి 2 దేశాల మధ్య వ్యాపారం ఇంత జరిగింది గూడ్స్ విషయంలో. ఓకే, అయితే మళ్ళా ఇండియా నుంచి ఎంత వెళ్ళింది, యుఎస్ఏ నుంచి ఎంత వెళ్ళింది అన్నది చూసుకుంటే ఎక్స్పోర్ట్స్ మన భారతదేశం నుంచి యుఎస్కి వెళ్ళినవి చూసుకుంటే మనం ఎక్స్పోర్ట్ చేసింది 87.3 బిలియన్స్. ఇన్ని డాలర్స్ వర్త్ ఉన్నటువంటి గూడ్స్ మనం యుఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేసాం. మరి యుఎస్ఏ నుంచి మనం ఎంత ఇంపోర్ట్ చేసుకున్నాము అని చెప్పి చూస్తే $41.5 బిలియన్ వర్త్ ఉన్నటువంటివి మనం యుఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఓవరాల్గా చూస్తే ట్రేడ్ డెఫిసిట్ యుఎస్ఏ వైపు నుంచే ఉంది. మనమే ఎక్కువ గూడ్స్ యుఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. బట్ ఓవరాల్గా ఈ ఫిగర్ ఒకసారి చూసుకోండి. ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి ఫిగర్. ఓకే, $128.9 బిలియన్ వర్త్ ఉన్నటువంటి వ్యాపారము మనకు యుఎస్ఏకి మధ్య జరుగుతుంది. ఈ 2 యాడ్ చేయండి, మీకు దాదాపు అంత లెక్క వస్తుంది. ఓకే, అదే చైనా దగ్గరికి రండి. ఈ నెంబర్సే చాలా కీలకమండి మనకు ఇండియాకు ఈయూకు మధ్య ఏం జరుగుతోంది అనేది చెప్పడానికి. దీన్ని మీరు అర్థం చేసుకున్నారంటే ఎక్కడైనా సరే మాట్లాడగలరు, వివరించగలరు. లెట్ మీ చేంజ్ ద ఫాంట్ సైజ్. ఓకే, రెడ్ పెడదాం. భారతదేశానికి చైనాకు మధ్య వాణిజ్యం పోయిన సంవత్సరం 2024-2025 లెక్కలు తీసుకుంటే బైలాటరల్ ట్రేడ్ 2 దేశాలకు మధ్య $127.7 బిలియన్ జరిగింది బైలాటరల్ ట్రేడ్. గమనిస్తున్నారా? అమెరికాకు మనకు మధ్య
గూడ్స్ ట్రేడ్ ఎంత ఉందో మనకు చైనాకు మధ్య గూడ్స్ ట్రేడ్ దాదాపు అంతే ఉంది, $127.7 బిలియన్. అయితే ఇందులో చైనా మనకు పంపించేది ఎక్కువ, మనం పంపించేది చాలా తక్కువ. మనం $14 బిలియన్ వర్త్ ఉన్నది మనం పంపిస్తే చైనాకి, చైనా మనకు పంపించేది 113. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది చైనాలో. 1980s గోల్డెన్ పీరియడ్ మనం మిస్ అయ్యాం నిజం చెప్పాలంటే. 90s వచ్చే టైం వరకు మన భారతదేశంలో బంగారాన్ని యూకేలోను స్విట్జర్లాండ్ దగ్గర తాకట్టు పెడితే తప్ప ఫారెక్స్ కొనుక్కొని దేశాన్ని నడపలేనటువంటి పరిస్థితి. అంతా దిక్కుమాలిన దయనీయమైన స్థితికి ఎర్లీ 90sలో తీసుకొచ్చి పెట్టారు. అప్పటి వరకు మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఒక అతిపెద్ద పార్టీ. అంటే చాలా అద్భుతమైన గోల్డెన్ పీరియడ్ మనం మిస్ అయ్యాం. చైనా చాలా అద్భుతంగా ఆ గోల్డెన్ పీరియడ్లో వర్క్ చేసింది. దాని ఫలాలన్నింటినీ చైనా ఇప్పుడు అనుభవించుకుంటూ వస్తుంది. ఎనీవే, ఓవరాల్గా చూస్తే మీరు గమనించండి, చైనాకు మనకు మధ్య ఇంత జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? చైనా నుంచి మన భారతదేశానికి వచ్చే గూడ్స్ మీదే మనం ఆధారపడ్డామంటే రేపు చైనాకు భారతదేశానికి ఏమైనా సమస్య వస్తే ఎవరిది పై చేయి ఉంటుంది? చైనాది పై చేయి ఉంటుంది. సో దీన్ని తగ్గించాలి, అవునా కదా? ఇగో ఈ $113 బిలియన్ కొన్ని వస్తువులు చైనా నుంచి తగ్గించి వేరే దేశాల నుంచి మనం తెచ్చుకోవాలి. కానీ అలా తెచ్చుకోవాలంటే ఇప్పటివరకు ఏమవుతోంది? చైనా తక్కువ కమ్ముతోంది, తక్కువ తయారు చేసి వేరే దేశాలు ఎక్కువ కమ్ముతున్నాయి. ఈ మధ్యలో మళ్ళా టారిఫ్లని అవని ఇవన్నీ చాలా సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అటు చైనాకు కొంత చెక్ పెట్టినట్టు అయ్యింది అన్న పదం నేను వాడను, కానీ చైనాను కూడా కొంత తగ్గించినట్టు, వాళ్ళ ఇంపాక్ట్ మన భారతదేశం మీద కొంచెం తగ్గించినట్టు అయ్యింది. అలాగే అమెరికాకు దాదాపు చెక్ పెట్టినట్టు అయ్యింది. చూడండి ఇంత వర్త్. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్దాం, అంటే లేటెస్ట్ డేటా. ఇండియా అండ్ EU ఇప్పటి వరకు, అంటే ఈ ట్రేడ్ డీల్ జరగనంత ముందు వరకు రెండు దేశాల మధ్య ఇంత జరుగుతోందండి వ్యాపారం. $136.5 బిలియన్ వ్యాపారం అనేది జరుగుతోంది. ఇండియా నుంచి EUకి ఎక్స్పోర్ట్స్ ఎన్ని అంటే 75.85 బిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం వాళ్ళకి. మనం ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాం? 60.68. ఇది మనం EU నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఈ రెండు నెంబర్స్ కలిపేయండి. ఈ రెండు నెంబర్స్ కలిపితే మీకు ఈ నెంబర్ వచ్చేసేయాలి. ఓకే, సో ఇంత వ్యాపారం జరుగుతుంది. నేను ఇంకా మీకు సర్వీసెస్ యాడ్ చేసి చెప్పలా. సర్వీసెస్ 2024 లెక్కల ప్రకారము, అంటే ఐటీ సర్వీసెస్ కావచ్చు, BPO కావచ్చు, ఇంకా ఇతర సర్వీసెస్ అన్నీ కావచ్చు, అవన్నీ మనం $83.10 బిలియన్ వర్త్ ఉన్నటువంటి సర్వీసెస్ జరిగాయి EU అండ్ ఇండియా మధ్యలో. సో రెండు ఒకసారి కలిపి క్యాలిక్యులేట్ చేసి చూడండి. 136.5 ప్లస్ 83.10 రెండు కలిపితే దాదాపు మనం గూడ్స్ ప్లస్ సర్వీసెస్ EUకు ఇండియాకు మధ్య దాదాపు చెప్తున్నాను రౌండ్ ఫిగర్ చేసి $220 బిలియన్ జరిగాయి. 2024 లెక్క ఇది. ఓకేనా? సో నెక్స్ట్ ఈ డీల్ తర్వాత, అంటే ఈరోజు జరిగినటువంటి డీల్ తర్వాత ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ ఉండదు, కానీ 2027 నుంచి స్టార్ట్ అవుతుందండి ఈరోజు చేసినటువంటి డీల్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పి అంటాను. ఎందుకంటే దాదాపు ఈ సంవత్సరం పాటు ఈరోజు జరిగినటువంటి డీల్లో ఉన్న
డాక్యుమెంట్స్, టెక్నికాలిటీస్, లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇంకా చాలా నేను ఈరోజు ఉదయం వీడియోలో చెప్పాను. కార్బన్కు సంబంధించి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్కి సంబంధించినవి కొన్ని ఉంటాయి, కొన్ని వస్తువులు, ముఖ్యంగా స్టీల్ కానీ ఇలాంటివి. అంటే చాలా తతంగం ఉంది. స్టడీ చేస్తారు, ఏమన్నా ఉంటే అడ్జస్ట్మెంట్స్, అటు ఇటు కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఏమన్నా ఉంటే చేస్తారు. దాదాపు 2800 నుంచి 3500 పేజెస్ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నమాట అవన్నీ కూడా. ఎక్స్పర్ట్స్ బృందం బోత్ సైడ్స్ నుంచి ఆ డాక్యుమెంట్స్ మీద కూర్చుంటారు, కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటారు. పీయూష్ గోయల్ ఆ బృందానికి నాయకత్వం వహిస్తారు. ఏమన్నా హై లెవెల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్తాయి. మోదీ గారు, ఉర్సులా కలిసి దాన్ని రిజాల్వ్ చేసేస్తారు. ఓకే, అంటే 2027 నుంచి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఇంకో 3 years వేసుకోండి, అంటే 2030 వరకు కనుక అబ్జర్వ్ చేసి కనుక మనం చూస్తే దాదాపు గూడ్స్ ఇప్పుడు ఇంతకుముందు ఎన్ని గూడ్స్ 136.5 బిలియన్ ఉంది కదా. లేటెస్ట్గా ఈరోజు జరిగినటువంటి దాని మీద ఎక్స్పెక్టేషన్ ఏంటంటే బై 2030 జస్ట్ మనం అంటే 2 దేశాల మధ్య గూడ్స్కి సంబంధించే కొన్ని అంచనాల ప్రకారము $225 బిలియన్ 2 దేశాల మధ్య వాణిజ్యం జరగబోతోంది. కొన్ని అంతర్జాతీయ లెక్కలు, ఎకనామిస్ట్స్ వాళ్ళ అనాలిసిస్ ప్రకారము అది $258 బిలియన్ దాకా జరగబోతోంది. జస్ట్ గూడ్స్ మాత్రమే నేను మాట్లాడుతున్నది. ఇంకా సర్వీసెస్ ఏ రేంజ్లో ఉంటాయో ఒకసారి ఆలోచించండి. అంటే ఎక్కడ $136.5 బిలియన్ ఇప్పుడు జరుగుతున్న ట్రేడ్ 2 దేశాలు అని చెప్పి అనకూడదు, ఇండియా వర్సెస్ యూరోపియన్ యూనియన్ మధ్య 136.5 నుంచి మినిమంలో మినిమం వేసుకున్నా కానీ $225 బిలియన్ బై 2030 వెళ్ళబోతూ ఉన్నాయి. అంటే ఏ రేంజ్లో వ్యాపారం అనేది అభివృద్ధి చెందబోతోందో ఆలోచించండి. ఒక్కసారి కిందికి రండి. మళ్ళీ యుఎస్ఏతో మనం చేస్తున్నటువంటి గూడ్స్ ఎన్నండి 128.9. మనము అందులో అమెరికాకు పంపిస్తున్నవన్నీ $87.3 బిలియన్ పడుతున్నటువంటివి. ఇందులో కనీసం ఒక 50-60% ఆఫ్ ద గూడ్స్ తక్కువ టారిఫ్ లేదా వితౌట్ టారిఫ్, బట్టలు కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, చెప్పులు కావచ్చు, ఇంకా చాలా రకాల వస్తువులు యూరోప్కి మనం పంపించామనుకోండి, పంపించగలము. సో ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుందండి? మన మీద ఏం పడదు, రాబోయే రోజుల్లో అమెరికా మీద పడుతుంది. అమెరికా దాదాపు సర్వనాశనం అయ్యే పరిస్థితికి ట్రంపాసురుడు తీసుకొని వస్తూ ఉన్నాడు. మనం చెడిపోయేది ఏం లేదు. నరేంద్ర మోదీ గారు మొట్టమొదటగా ప్రధానమంత్రి అవగానే అప్పటి నుంచి మొదలెట్టి విపరీతంగా దేశాలు తిరిగారు. ఎన్ని దేశాలు తిరిగారో మీకు తెలుసు. ఆఖరకు మొన్న మధ్య అతి చిన్న దేశమైన సైప్రస్ దేశానికి కూడా వెళ్ళారు. ప్రపంచంలో అతి చిన్న దేశం అని చెప్పట్లేదండి. కొంతమంది అసలు విషయం వదిలేసి అనవసరమైన విషయాల మీదకి వెళ్తారు. అతి చిన్న దేశం వాటికన్ సిటీ కదా, సైప్రస్ అంటే అవేంటి అని. చిన్న దేశాలలో ఒక చిన్న దేశం అని చెప్పి అర్థం చేసుకోవాలండి సైప్రస్. అక్కడికి కూడా వెళ్ళారు. పనిపాట లేక వెళ్ళలేదు. టర్కీకి సైప్రస్కి మధ్య గొడవ ఉంది. టర్కీ పాకిస్తాన్కు సహాయం చేస్తుంది ఒకవేళ యుద్ధం కానీ ఏమైనా వస్తే. అందుకని చెప్పి సైప్రస్ దగ్గరికి వెళ్తే భారతదేశానికి అలా అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పి వెళ్ళారు. సో ఎన్ని దేశాలు తిరిగినా ఏం చేసినా భారతదేశానికి ఎలా అడ్వాంటేజ్ తీసుకురావాలి అన్న ఒక గొప్ప స్టేట్స్మెన్ నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారు అన్నన్ని దేశాలు తిరగడము, ఆ క్లోజ్నెస్ మెయింటైన్ చేయడము, ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడము, దాదాపు 1.5 బిలియన్ పీపుల్కి లీడర్ అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఎంత అణుకువగా మాట్లాడతారు, ఎంత డిగ్నిఫైడ్గా మాట్లాడతారు. బెదిరింపులు ఉండవు,
ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఉండదు. ఎంత చక్కగా మాట్లాడతారు, ఎంత నీట్గా డీల్ చేస్తున్నారు. ఒక డెమోక్రటిక్ కంట్రీకి ప్రధానమంత్రి, అదే మరో అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీకి, పవర్ఫుల్ డెమోక్రటిక్ కంట్రీకి ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంపాసురుడు ఎట్లా డీల్ చేస్తున్నాడు అన్నది ప్రపంచం మొత్తం చూస్తోంది. సో యాక్సిలరేట్ అయ్యింది ఇప్పుడు. నిజానికి 18 నుంచి 20 సంవత్సరాల ముందు నుంచే ఈ డీల్ జరగాలి అన్నటువంటిది ఒకటి స్టార్ట్ అయ్యింది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే స్టార్ట్ అయ్యింది. అంటే డీల్ చెయ్యాలి అని చెప్పి. తెలుసుగా మన్మోహన్ సింగ్ గారు ఎలా నడుస్తారో, ఎలా ఉంటుందని వ్యవహారం అంతే నెమ్మదిగా ఉంది. మోదీ గారి వ్యవహారం ఎలా ఉంటుందంటే శంకుస్థాపన వాళ్లే చేస్తారు, భూమి పూజ వాళ్లే చేస్తారు, కన్స్ట్రక్షన్ కూడా వాళ్లే చేస్తారు. అంత స్పీడ్ ఉంటుంది. పీయూష్ గోయల్ గారు దాదాపండి గత 5-6 ఏళ్లలో 10 రౌండ్స్ ఆఫ్ మీటింగ్స్ పెట్టారు ఈయూతో. అంటే చాలా 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 సాల్వ్ చేసుకుంటూ వచ్చారు, స్పీడప్ చేశారు. ఇప్పుడు ట్రంపాసురుడు వెధవేషాలు వేస్తుండేసరికి మరింత యాక్సిలరేట్ చేశారు. దెబ్బకి ఏమైంది? ఇగో ఈ ఫోటో ఇంపాక్ట్. సో నరేంద్ర మోదీ గారు అన్ని దేశాలు తిరిగి నిరంతరము ఏం చేస్తున్నారో చూడండి. ఇంపాక్ట్ చూడండి. ఈ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేసుకొని మీరే ఇంపాక్ట్ చూసుకోండి, మీకు అర్థమైపోద్ది. $136.5 బిలియన్ బైలాటరల్ ట్రేడ్ని కాస్త నెక్స్ట్ 2030 వరకు 225, ఇంకా మ్యాక్స్ అయితే మ్యాక్స్ అని కాదు కానీ మరొక ఎక్స్పర్ట్ ఇచ్చింది, $258 బిలియన్. అలాగే సర్వీసెస్ 83.10 కాదు, ఇంకా పెరుగుతాయి సర్వీసెస్. ఇట్లా విపరీతంగా పెంచే ప్రయత్నం చేస్తూ ఒక పక్క ఇట్లా తోక జాడించే అమెరికాకు ఒక దెబ్బ, రెండోది చైనా యొక్క డిపెండెన్సీని తగ్గించే ప్రయత్నం చేయడం. దెబ్బ అన్న పదం నేను ఉపయోగించను, ఎందుకంటే చైనా మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా చాలా ముందుంది. సో ప్రపంచంలో ఒక పెద్ద ఫ్రీ ట్రేడ్ డీల్ చేశారు మోదీ గారు. 96 to 99% ఆఫ్ ద వస్తువులు టారిఫ్ ఫ్రీగా కానీ లేదా తక్కువ టారిఫ్తో కానీ కన్సెషనల్ టారిఫ్తో కానీ బోత్ కంట్రీస్లో అటు ఇటు వెళతాయి. అర్థమవుతుంది కదా. సో ఇండియా వర్సెస్ యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ డీల్ చాలా చాలా భారీ డీల్ ఇది. ఎందుకంటే EU అనేది స్టేబుల్ మార్కెట్, US టారిఫ్స్లోనేమో వొలటాలిటీ ఉంది, ఎడ్జ్ అనేది మనకు ఇవ్వట్లేదు, ఏమాత్రం పెంచుతున్నాడు. ఇంకా ఇంత వొలటాలిటీ పెట్టుకొని యుఎస్తో మనము వెళ్ళలేము. అలాగే చైనా డిపెండెన్సీ తగ్గించే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది, సప్లై చైన్ చాలా డీపెన్ అవుతుంది యూరోప్ అలాగే భారతదేశం మధ్య. సో భారతదేశం ఏం చేస్తుంది? ట్రేడ్ డైవర్సిఫికేషన్, ఎకనామిక్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా సాధించబోతోంది ఈ పెద్ద డీల్ వల్ల. సో ఆబ్జెక్టివ్స్ చాలా క్లియర్. ఓకే, అంటే ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మెమ్మే బెబ్బేలాగా చర్చల్లాగా స్టార్ట్ అయ్యింది, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అన్నట్టు వదిలేశారు దాన్ని. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా స్పీడప్ చేసుకుంటూ వచ్చారు. పీయూష్ గోయల్ గారు పదే వాళ్ళతో మాట్లాడడం, మోదీ గారు వేరే యూరోపియన్ దేశాలకు వెళ్ళినప్పుడల్లా ఈ డీల్ గురించి మాట్లాడడం. ఫ్రాన్స్కి వెళ్ళారు 1.5 year బ్యాక్, ఈ డీల్ విషయం మోదీ గారు మాట్లాడారు అక్కడ, మనం వేగవంతం చేయాలి ఈ డీల్ని అని. అంతకుముందు Jan 26 రిపబ్లిక్ డే, ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఆయన సతీమణి వాళ్ళిద్దరూ గెస్ట్గా వచ్చారు. అప్పుడు కూడా చెప్పారు ఇది చాలా స్పీడప్ చేయాలి, మీ యూరోపియన్ యూనియన్లో మాట్లాడండి. గ్రీసు, జర్మనీ, ఇటలీ ఎవరితో మాట్లాడినా కానీ ఈ ట్రేడ్ డీల్ విషయం మోదీ గారు ఎత్తేవారు. సో ఎంత యాక్సిలరేట్ అయ్యిందో చూడండి ఇప్పుడు. సో ఓవరాల్గా అండి యూరోపియన్ యూనియను, భారతదేశం రెండూ లాభపడబోతూ ఉన్నాయి. ట్రంపాసురుడు చేసే హుంకరింపులకు బలమైన దెబ్బ చాలా నీట్గా నరేంద్ర మోదీ గారు అటు యూరోపియన్ యూనియన్ కలిసి కొట్టాయి. అది విషయం. ధన్యవాదాలు.